పెండింగ్ ఉంది కానీ అది ఆ పెండింగ్ వస్తూనే ఉంటుంది. లాస్ట్ మంత్ లో మరి మీకు 13 అక్టోబర్ మంత్ ఉంది కదా, అక్టోబర్ మంత్ మీరు పే చేయకపోతారు, అది ఒక యాడ్ అవుతుంది మీకు. పెండింగ్ పేమెంట్ ఫస్ట్ నుంచి ఎప్పుడో ఏదో నెలలో పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ అలా దొరుకుతుంటూ వస్తూనే ఉంటుంది ప్రతి నెల. కానీ మీరు లాస్ట్ కి వచ్చే వరకు మీకు తెలియదు అది ఒక పెండింగ్ ఉంది, అది ఫస్ట్ నుంచి అలా కంటిన్యూ అవుతుంది. మీరు అక్టోబర్ 220 మీరు చేసి ఉండకపోవచ్చు నాది అక్టోబర్ మొత్తం చేసి ఆయనే తగ్గించుకున్నాడు. ఆయన తెలిసి ఈ మధ్య ఎప్పుడు పెళ్లి వల్ల చూడండి ఇంకొక ఇంకా పెయింటింగ్ కాదు మేడం, అక్టోబర్లోనే అది జరిగింది. అక్టోబర్లో మీరు కట్టాలి. ఏం చేస్తాం మాకు అవసరాలు ఉన్నాయి. పెడతా నాగలక్ష్మి సరే కానీ అదే నంబర్ డెబిట్ నెంబర్ వచ్చి నంబర్ చాలా కార్డే కావాలి. 6,620. అయినా నేను అన్నా అబ్బాయిని అడుగుతాను రేపు, అసలు ఏం చెప్తాడో అది చెప్తాను. మీరు మాత్రం యాక్షన్ తీసుకొని మాకు రీపే చేయాలి మా అమౌంట్. 12,000 తెలిసే తీసుకున్నారు కదండి, తీసుకున్నారు. గోల్డ్ అంటుంది గట్టిగా గోల్డ్ అంటారు. సార్ మీరన్నా అట్లా బాధపడతాను, మరి నేను ఏమి లేకుండా కడుతున్నాను, మరి నేనేమనుకోవాలి. అదే సార్ ఒక మాట, ఇప్పుడు మీకు నాకు ఆర్గ్యుమెంట్ పెరిగిందని కస్టమర్ పోగొట్టుకుంది కానీ ఇప్పుడు సపోజ్ నేను కట్టినా ఏమన్నా కానీ ఏంటంటే మనం ఒక ఇదిలో అది జనవరి నుంచి చూడాలి ఎప్పుడు మరి వాటర్ అయితే చూసుకుంటాం. రేపు అయితే 3-4 లక్షలు మన వల్ల మొత్తం నా వల్ల కాదండి, అది కూడా చెప్తున్నాను. ఏమంటే మీకు అర్థం కాదు, అవి కూడా ఏం చేయమంటారు, ఏం చేయమంటారు చెప్పండి. నా పేరు ఒకటే కట్టుకుంటా కట్టుకుంటా మా ఇంటికాడ ఉన్నాయి అమ్మకొచ్చి కట్టాలి. అదేనండి అదే అన్న మా ఇంటికాడ ఉన్నది అమ్మేసుకొచ్చి ఇక్కడ ఒక రూమ్ లో పెట్టి కడతా ఉంటాయి. ఇప్పుడు మీరు మాట్లాడినట్టు నేను మీకు సమాధానం చెప్పిన బ్యాంక్ లో నాకు సమాధానం చెప్తున్నా. నేను నా పేషెన్స్ తక్కువ, గబాల్ నేను ఏదన్నా అంటేనే ఫీల్ అవుతున్నా అంతే, అంతకు మించి మొత్తంలో ఇదేయండి అయిపోయింది. రామ్మనండి ఏం చేస్తాను చెప్పండి. అవును నాకు ఇప్పుడు నేను చెప్పాను ఏ ఊరు ఇచ్చినా అర్థమైందా. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు నేను అనుకుంటే సరే లేదంటే ఎప్పుడైతే ఉండో అందరూ స్టేట్మెంట్ అమలు చేసి ఇచ్చుకోవాలి చూసుకోవాలి.
ఆవిడ నాకు అదే ఫోన్ చేసి చెప్పింది. ఏమంటే బేబీ గారు టైం టు టైమింగ్ అట్లా లేదు, లేదు. కానీ అయిపోయింది అని చెప్పాను ఉంటాను. ఎవరు చెప్పారు? అదే నోట్లో మాట్లాడినా అమ్మా ఆగండి. అరవై పొద్దున్న నుంచి పడతానే ఉంటాం. మీరు వచ్చి ఒక నిమిషం మీరు వచ్చి కంగారు పడాలంటే అవ్వదు. వెయిట్ చేసి చూపించుకుని అనుకోండి. మేము పొద్దు నుంచి వాగుతూనే ఉన్నాం. మేము మరి ఏం చేద్దాం చెప్పండి. అవును ఏం చేద్దాం చెప్పండి అన్న. మీకు మా బాధ అర్థం ఉందా? అర్థం కాదు. అర్థమైతే కాసేపు మీరు కాసేపు వచ్చి వెయిట్ చేయలేదంటారా? పొద్దున్న నుంచి 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల ఆల్రెడీ మాకు రాసి ఇచ్చాను. మీరు ఏదో ఒకటి చెప్పి పంపించండి. చెప్పండి. మీరే ఇప్పుడు 10 సార్లు వస్తుంటే చెప్పినోడికి ఎలా చెప్తాను చెప్పండి. సరే పని చేయండి అయితే. చెట్టు దగ్గర వచ్చినప్పుడు అడగడం ఫోన్ వస్తే లేదంటే ఇప్పుడు వస్తాను చెప్పండి ఒకసారి. లాస్ట్ మంత్ శాలరీలో కూడా తను ఏ తప్పు చేయకుండా తనకు అర్థంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చెప్పండి. అక్కడ ఉన్నప్పుడు చేసింది పాయింట్ అవుట్ చేసాము. మేము డిస్కస్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి జనవరి మధ్యలో మీరు కట్టడం అనేది మీకు అర్థం కట్ల ఆయనకి అర్థమైంది. మీకు అర్థం కాదు. ఆయనకి అర్థమైంది. అది క్యాష్ ఉందా? నేనేమన్నానంటే ఇప్పుడు కట్టండి మీకు అది కావాలంటే అతను అసలు చేయడమే ఒప్పుకోవడం. ఎందుకంటే ఎవరో చేసిన డ్యామేజ్ సరే బాబు గారు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టారు కానీ మొత్తం పే చేస్తా ఫోన్ అది. ఇంకో ఆ పండుగ అమౌంట్ కట్టేటప్పుడు నాకు 5,000 ఈ 2,000 తగ్గించేది. అట్లా ఎట్లా అవుతుంది? ఇస్తాను 5,000 ఎవరు కడతారమ్మా? 5,000 ఎవరు కడతారు? పండుగ అమౌంట్ మేము కడతామంటే 5,000 మీకు మొన్న నేను ఇచ్చాను కదండి. ఏమో నేను చెప్పాను పండుగ అంటే నేను ఏమనుకోవట్లా వేరే సారీ ఏమనుకుంటున్నాను. ఇప్పుడు 2 కడతాను. ఆల్రెడీ పండుగ అమౌంట్ ఇక్కడ అయిపోయింది. అర్థమైందా? పండుగ అమౌంట్ ఏమో ఇది లేదు, ఆల్రెడీ అయిపోయింది ఆమె. మీరు కట్టేది నేను మాట ఇస్తాను. మీరు అప్పుడు 5,000 ఇచ్చారు కదా, ఆ 5,000 ఇక్కడ పోస్టింగ్ పడిపోయింది పండుగ గారికి. అవును అప్పుడు ఎంత ఉండాలి? మీరు ఫ్రీ ఉండకపో అమ్మో మీరు మమ్మల్ని చేస్తామమ్మా పిక్కించుకుంటాం. నేను మిమ్మల్ని పిక్కించుకుంటాను. ఏమంటే ఇక్కడ ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, మీకే సమాధానం చెప్తాను. క్యాష్ తీసుకొని డిస్ప్లేస్ క్లోజింగ్ ఎప్పుడు రమ్మంటారు? నాకు ఈ అమౌంట్ ఇప్పుడు ఇస్తే చెప్పండి. 1 month ఎక్స్ట్రా మీరు కడుతున్నాను కదా. అదే అంటున్నా కదా మంతకి ఇస్తాను చెప్పారు. కొన్ని లేకపోతే పండుగ అన్నా కదా 2,000 అందరూ కలిపి ఇచ్చేది. నేను అదే చెప్తాను. 2,000 అందరూ ఒక అమౌంట్ మీరు కట్టాలి. అందులో తీసుకోండి. నేను కట్టాలి. ఇప్పుడు అప్పుడు తగ్గించుకోండి అడుగుతున్నా. లేవన్నారు కదా 4,300 నేను వచ్చాక ఎంత ఒకటి కాదు. కావాలి
మీరు ఎగ్జామ్